ఫోన్లు మీ దగ్గర ఎలా ఉంటాయి? ఫోన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మేడం అంటున్నది కదా, నేను మంచిగా పెడుతున్నా, అన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెడుతున్నా అంటుంది కదా. రోజు అడుగుతాం బాగుందా బాగాలేదా, ప్రతిరోజు చూస్తాం. ఎందుకు భయం? ఇప్పుడు భయం ఎందుకు? నా దగ్గర అడిగితే నేను చేస్తా కదా. భయం ఎందుకు? ఇక్కడ ఇప్పుడు ఒక అమ్మని అడుగుతారు కదా, ఏదన్నా ఉంటే అట్లనే అడగచ్చు కదా. అవును, అడిగితే మేము చేయకపోతే అనాలి. వాళ్ళు ఇప్పుడు సడన్ గా చెప్తున్నారే తప్ప మేము ప్రతిరోజు అడుగుతాం, మాకు ఏ రోజు చెప్పలేదు. పేరెంట్ చెప్తున్నాడు. అది వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పినప్పుడు మాకు మేడం పిల్లలకి ఇట్లా జరుగుతుంది కదా, ఒకసారి చూడండి కదా అని అంటే నేను 6 సార్లు చేసేదాన్ని కదా. నాకు ఇప్పుడు చెప్తున్నారు కదా. మొన్న వచ్చే కూరగాయలను కూడా మ్యాప్ చేసిరంటే పలుగుతున్నాయి. అయితే పలుగుతే అవును బ్రో, ఆ సప్లయర్ అయితే ఉంటాడుగా మేడం. హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఫైన్ చేయొచ్చు. ఒక రోజు లేట్ ఏం లేదు సార్, వాళ్ళకి ఫుడ్ బాగాలేదని చెప్తున్నారట. అయితే మనకి ఏ రోజు కూడా రిపోర్ట్ ఇవ్వలేదు సార్ పిల్లలు. అది సడన్ గా చెప్తున్నారు. నేను అది కూడా మార్చుకుంటానని చెప్తున్నాను. అయితే పాలు సార్ విరిగిపోతున్నాయి అన్నట్టు. అవి 2-3 సార్లు విరిగిపోతే పిల్లలకి ఏమన్నా ఫుడ్ పాయిజన్ చెప్పరు మీకు బాగా చెప్పరు సార్ చెప్పరు. మెల్లమెల్ల చెప్పరు. చెప్పరు మీకు బాగా చెప్పరు. ఎన్నో ఉందంటే మళ్ళీ పొద్దు మార్నింగ్ వరకు వచ్చి కాలేజ్ లో ఉంటున్నాం, హాస్టల్ ఉంటున్నామాట. మిస్బిహేవ్ చేస్తున్నామాట అంటుంది. మేడం గురించి ఎవరికైనా చెప్తే మా దౌడ అయితే సార్ ఒక మాట, మా పాపకు కడుపు నొప్పులు వేసినారు. మన 10 days కింద కడుపు నొప్పులు వేస్తే మా పాప అయితే కడుపు వస్తుంది మేడం, పొద్దున్న నుంచి పెడితే సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా కడుపు వస్తుంది అంటే పంపించారు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అనుకుంటా మా పాపను బెదిరించాను. లాస్ట్కి అయితే కడుపు నొప్పి మా పాప వచ్చి నాకు కడుపు నొప్పి బాగా అవసరం వస్తుందని చెప్తే అప్పుడు పంపించింది. పంపితే మేము ఇంటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని ఏమైందమ్మా మరి ఎందుకు అది కడుపు నొప్పి లేకుండా ఎందుకు రాలంటే మేడం పంపించలేదు సార్, నువ్వు యాక్టింగ్ చేస్తుంది బాప అంటుంది, యాక్టింగ్ చేస్తున్నావు అంటుంది, నాకు చెప్పగల కొట్టింది అన్నది. మరి ఏమన్నా జరగాలని జరిగితే మరి మేడం తీసుకొచ్చిద్దా మా పాపని? చెప్పదు అది మాకు చెప్పదు. మాకేం చూడు ఇంతమంది ఎందుకు అబద్ధం ఆడతారు? మా పాప గట్టి పంచాయతీ లేకుంటే పొలకల పంచాయతీ లేకుంటే అలాగే చెప్పు మీకు దిక్కు లేదు.